అందరికీ నమస్కారం. ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మనుషుల జీవితాల్లో చెడు సంఘటనలు ఎందుకు జరుగుతాయి అనేది చాలామందిని కృంగదీసే ప్రశ్న. అయితే దీని వెనుక ఒక లోతైన సందేశం ఉందని నేను భావిస్తున్నాను. ఈ కథలోంచి ఆ సందేశాన్ని మనం తెలుసుకుందాం. ఒక చిన్న గ్రామంలో రమణ అనే వ్యక్తి ఉండేవాడు. అతను అందరికీ సాయం చేయడంలో ముందుండేవాడు. గ్రామంలోని పేదలకి అన్నం పెట్టడం, అవసరమైన వారికి బట్టలు ఇవ్వటం మరియు విద్యార్థులకు పాఠాలు చెప్పడం ఇలాంటి పనులు చేయడంలో అతను సంతోషంగా గడిపేవాడు. అందరి జీవితం మెరుగ్గా ఉండాలని మాత్రమే అతని లక్ష్యం. అందరూ రమణను గొప్ప వ్యక్తిగా భావించేవారు. ఒకరోజు రమణకి అనుకోని సంఘటనలు ఎదురయ్యాయి. అతని పొలంలో ఘోరంగా పంట నాశనమైంది. అతను చేసిన ప్రతి ప్రయత్నం విఫలమవుతూ ఉండేది. అంతేకాకుండా గ్రామంలో కొంతమంది అతనిపై తప్పుడు ఆరోపణలు చేస్తూ ఉండేవారు. అంత మంచి వ్యక్తి అయితే ఇలాంటి చెడు పరిస్థితులు ఎందుకు ఎదురవుతున్నాయి అని గ్రామస్తులు తలుచుకునేవారు. రమణ కూడా ఈ ప్రశ్నని తన మనసులో పెట్టుకున్నాడు. ఒకరోజు రమణకు ఒక పండితుడు గ్రామానికి వచ్చినట్లు తెలిసింది. అతనికి తన సమస్యలు వివరించి నాకు ఇలాంటి పరిస్థితులు ఎందుకు ఎదురవుతున్నాయి అని అడిగాడు. పండితుడు ఒక చిరునవ్వుతో రమణను చూశాడు. రమణ, నీకు ఈ ప్రపంచం కృతజ్ఞతను తెలియజేయాలనుకుంటుంది. జీవితంలో ఎలాంటి పరిస్థితులు వచ్చినా మనం వాటిని స్వీకరించి ముందుకు సాగాలి. చెడు పరిస్థితులు మన జీవితాన్ని పరీక్షించడానికి, మనకు కొత్త మార్గాలను చూపడానికి వస్తాయి. పండితుడు రమణకు ఒక కథను వివరించాడు. తను ఒకరోజు గులాబీ చెట్టు దగ్గరకు వెళ్ళగా అది చాలా అందంగా ఉంది. కానీ దాని మీద కొన్ని కూరలు ఉన్నాయి. ఆ ముళ్ళు అతని చేతికి గుచ్చుకున్నాయి. ఆ సమయంలో అతనికి చాలా కోపంగా అనిపించింది. కానీ తరువాత ఆ గులాబీ అందాన్ని చూసి అతను చాలా మురిసిపోయాడు. అదేవిధంగా మన జీవితంలో కూడా కొన్నిసార్లు బాధలు ఉంటాయి, కానీ ఆ బాధల వల్లే మన జీవితానికి ఒక కొత్త అర్థం వస్తుంది. ఈ మాటలు రమణ హృదయాన్ని తాకాయి. అతను తన సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నాడు. పండితుడి మాటలు అతనికి ఒక చైతన్యాన్ని కలిగించాయి. బాధలు నా జీవితాన్ని దారితీసే సిగ్నల్ మాత్రమే అని అతను భావించాడు. తర్వాత రమణ తన వ్యవసాయ పద్ధతులు మార్చుకొని కొత్త పద్ధతులను అనుసరించాడు. అతని జీవితం మళ్ళీ మంచి మార్గంలోకి వచ్చింది. గ్రామస్తులు మళ్ళీ అతని సహాయం గురించి మాట్లాడుకునేవారు. ఈసారి రమణను చూసి ప్రతి ఒక్కరూ స్ఫూర్తి పొందారు. అతని జీవితం అంతా ఒక ఉదాహరణగా నిలిచింది. మంచి మనుషుల జీవితాల్లో చెడు సంఘటనలు కలగటం అనేది ఆ మనుషులలోని మనోబలాన్ని పరీక్షించటానికి మాత్రమే కాదు, వారికి జీవితంలో మరింత గొప్ప విజయాలు సాధించటానికి అవకాశాలను చూపటానికి కూడా జరుగుతాయి. మనం వాటిని అంగీకరించి ముందుకు సాగితే మన జీవితం ఒక గొప్ప కథగా మారుతుంది. మీరు మంచి మనసు కలిగిన వారు అయితే ఇలాంటి పరిస్థితులు మీకు ఎదురైనా దేవుడి మీద నమ్మకం ఉంచి ధైర్యంగా ఉండండి. మన జీవితం ఒక ప్రయాణం, ప్రతి కష్టం ఒక పాఠం. ఆ పాఠం మనల్ని మరింత బలంగా, మెరుగ్గా మార్చుతుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please like, share and subscribe to this channel.